హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ఓవరాల్ మదనపల్లి దిగుమతి ఎంత దిగింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీకు విషయం అయితే చెప్తానండి. టమాటా మార్కెట్కి వచ్చినప్పటి నుంచి నేను మగ్గం నేయడం చాలా తగ్గించేసి ఈ మార్కెట్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ వీడియోస్ అయితే మీకు చూపించి సమాచారం అయితే ఇస్తున్నానండి. దాంతో ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మీరు కనుక ₹1 ఇచ్చి నాకు రోజుకి మీరు నాతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుందండి. ₹1 పంపించి ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ ప్రతిరోజు కూడా మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటానండి. ₹1 రోజుకు ₹1. ఓకే, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఫోన్ నెంబర్ నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఛానల్ డిస్క్రిప్షన్లో మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి ప్రతిరోజు యూట్యూబ్లో పెట్టేవి చూసి నమ్మలేము అని అనుకునే వాళ్ళకి నేను ఫోన్ ద్వారా అయితే ఒక 3 నిమిషాలు మాట్లాడే అవకాశం అయితే ఉంటుందండి, రోజుకు ₹1 ద్వారా. ఓకే, ఇది నన్ను ఒకవేళ మీరు నమ్మకంగా ఉంటే కనుక ఫోన్ చేసి అడగచ్చండి. ₹1 మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా పే చేసి. ఓకే, ఇంకా ఈరోజు ఓవరాల్ దిగుమతి కనుక చూసుకుంటే మదనపల్లిలో చాలా ఘోరంగా దిగిందండి. ఇప్పుడు చూస్తున్న కాయ మీరు టీవీఎస్ మండీ దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కాయ అంతా కూడా టోటల్ మదనపల్లి టమాటా మార్కెట్ మొత్తం తీసుకున్నా కూడా రాలేదు ప్రస్తుత సమయానికైతే. టైం అయితే ప్రస్తుతానికి దగ్గర 6:30 వైపు అయితే నడుస్తుందండి. ఓకే, ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయితే లైవ్ ద్వారా ప్రతి మండీలో ఎంతెంత దిగిందో కూడా చెప్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇంకా ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు అన్న విషయాన్ని కనుక మీరు ఒకసారి చూసుకుంటే కనుక ధరలు ఇవాళ అయితే పెరుగుతాయనే అంచనా అయితే వేయచ్చండి. ఎందుకంటే కాయ అయితే చాలా తక్కువ దిగింది కాబట్టి పెరిగే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఓకే అండి, ఎవరైనా నాతో మాట్లాడాలి, టమాటా మార్కెట్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం రోజుకు ₹1 మీరు నాతో 3 నిమిషాలు అయితే మాట్లాడే అవకాశం ఉందండి. సో ఇది నాకు మీరు సాయం చేసినట్లే, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అడుగుతున్నాను, లేకపోతే అడిగేవాడిని కాదండి. చూద్దాం ఎంతమంది సాయం చేయాలని చూస్తారో ఏంటో మరి. ఓకే, ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తాను ప్రతి మండీలు. ఓకే, బాయ్. అసలు విషయం మర్చిపోయానండి. నిన్న నేను మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరో మిమ్మల్ని చెప్పమని చెప్పాను. చాలామంది అయితే బాగా రెస్పాండ్ అయ్యారండి. అందులో హరినాయుడు గారు, అలాగే మల్లికార్జున నాయుడు గారు, అలాగే గొల్లపల్లి హరి గారు, అంజీ గారు, వీళ్ళు ముగ్గురు అయితే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పారండి. ఒకరు చంద్రమోహన్ గారు వచ్చి ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదేమో ఇండైరెక్ట్గా చెప్పారు. ఓకే అండి, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మన సిఆర్కే వీడియోస్ 16 తరపు నుంచి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మన రాష్ట్రానికి ఏర్పడినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు నుంచి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఇంకా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మదనపల్లి టమాటా మార్కెట్లో ఏ మండీలో ఎంతెంత దిగిందో చూపించేస్తాను. ఓకే, బాయ్.